స్పోర్ట్స్ ఇంజరీస్ కామన్గా మోకాల్లో ఏమేమి ఉంటాయి? మన మోకాల్లో కొన్ని లిగమెంట్స్ ఉంటాయి. ఏసీఎల్, పీసీఎల్, యాంటీరియర్ క్రూషియేట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్, మధ్యలో ఒక వెన్నపూసలాగా మెనిస్కస్, అవి ఒక షాక్ అబ్జార్బర్ లాగా ఉంటాయి. అండ్ సైడ్లో కొలాటరల్ అని లిగమెంట్స్ ఉంటాయి. ఇవి కామన్గా మనము ఆడుకుంటే దీని మీద లోడ్ ఉంటాయి. మనము నడుస్తే కూడా దీని మీద లోడ్ ఉంటాయి. అండ్ డాన్సింగ్ చేసుకుంటే, కాలు సడన్గా తిప్పితే, లేకపోతే మనము సడన్గా టూ వీలర్ నడిపిస్తే మనము సడన్గా కింద పెట్టుకుంటే దీని మీద లోడ్ ఉంటాయి. మోకాల్లో చిప్పకి పొజిషన్లో పెట్టడానికి 2 తాడులు ఉంటాయి. క్వాడ్రిసెప్స్ టెండన్ అండ్ పటెలా టెండన్. సో కామన్గా ఇవన్నీ లిగమెంట్స్ అండ్ మెనిస్కై యాజ్ వెల్ యాజ్ టెండన్లో ఒక్కొక్కసారి దెబ్బ తగులుతుంది. చిన్న వయసులో ఆడుకుంటే బాస్కెట్బాల్, క్రికెట్, లేకపోతే జంపింగ్ యాక్టివిటీస్లో ఈ లిగమెంట్స్ మీద చాలా స్ట్రెయిన్ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి ఇవి చిరిగిపోతే స్పెషల్లీ మోస్ట్ కామన్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఏసీఎల్. ఇవి చిరిగిపోతే మన కాలు స్టేబుల్ ఉండదు, కాలు జారి పడిపోతుంది. పేషెంట్కి ఎలా కనిపిస్తుందంటే కొంచెం తొందరగా నడుస్తే లేకపోతే పరిగితే అప్పుడు కాలు అన్స్టేబుల్ ఉంటాయి. డాన్సింగ్లో కాలు జారి పడిపోతుంది. చాలామంది పేషెంట్స్కి వాపు ఉంటాయి. సిమిలర్లీ పేషెంట్స్కి వెన్నపూస, షాక్ అబ్జార్బర్, మెనిస్కై లాగా ఉంటాయి. అవి కూడా చిరిగిపోతే నొప్పులు ఉంటాయి. వెన్నపూస చిరిగిపోతే ఒక్కొక్కసారి కాలు అతికిపోతుంది. సో ఇవి కామన్గా స్పోర్ట్స్ ఇంజరీస్ ఉన్నాయి మోకాళ్ళు. దీనికి మనము ఎలా ట్రీట్ చేస్తున్నాం? ఈ లిగమెంట్స్కి లేకపోతే ఈ వెన్నపూస, షాక్ అబ్జార్బర్కి దెబ్బ తగిలితే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లినికల్గా చూస్తున్నాం పేషెంట్కి ఎగ్జామిన్ చేసి. అండ్ నెక్స్ట్ చాలాసారి ఎక్స్రే, ఎంఆర్ఐ. చాలామంది జనాలు అంటారు మనం ఎక్స్రే తీసాం, ఎంఆర్ఐ మనం తీయాలా లేదా? ఎంఆర్ఐ తీయాలి. ఎందుకంటే ఎంఆర్ఐ తీస్తేనే ఈ టిష్యూస్ కనిపిస్తాయి, ఎక్స్రేలో బోన్స్ కనిపిస్తాయి. అందుకే ఒక్కొక్కసారి 2 తీయాలి. అండ్ ఒకసారి ఇవి మనకు తెలిసిపోతే మళ్ళీ దీనికి మనము కీహోల్ సర్జరీ, ఆర్థ్రోస్కోపీ ద్వారా మంచిగా చేయొచ్చు. మెనిస్కస్ చిరిగిపోతే మనం దానికి రిపేర్ చేయకపోతే జాయింట్ మీద ఎక్కువ లోడ్ ఉంటాయి అండ్ జాయింట్ తొందరగా అరిగిపోతాయి. అందుకే మెనిస్కల్ ఇంజరీస్ జరిగితే దానికి డిటెక్ట్ చేసి తొందరగా ట్రీట్మెంట్ చేయాలి. సిమిలర్లీ ఆ లిగమెంట్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ఇక తాడులాగా ఉంటాయి. ఇవి చిరిగిపోతే ఆటోమేటిక్గా హీల్ అవ్వదు. అండ్ ఇవి చిరిగిపోతే మనము రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఇవి రీకన్స్ట్రక్ట్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. క్వాడ్రిసెప్స్ టెండన్, హ్యామ్స్ట్రింగ్ టెండన్, లేకపోతే పెరోనియల్ టెండన్. ఏసీఎల్ ఇంజరీ 100% దీనికి రీకన్స్ట్రక్షన్ చేయాలి చిన్న వయసులో. సో పేషెంట్స్ 18 years to 25 years తప్పకుండా ఇవి చేయాలి. చేయకపోతే ఏమవుతుంది? చేయకపోతే మీ జాయింట్ మీద ఎక్కువ లోడ్ ఉంటాయి. ఇన్స్టెబిలిటీ వల్ల వేరే లిగమెంట్స్, కార్టిలేజ్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు అండ్ చిన్న వయసులో అరగడం స్టార్ట్ అవుతాయి. అందుకే ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ కంపల్సరీ ఉన్నాయి. అండ్ ఏసీఎల్ ప్లస్ షాక్ అబ్జార్బర్ 2 చిరిగిపోతే అది చాలా డేంజర్గా ఉంటాయి. ఒక్కొక్కసారి సైడ్లో కొలాటరల్ లిగమెంట్స్ కూడా చిరిగిపోతాయి. మేము ఇవి ఒకేసారిలో మల్టీ లిగమెంట్ అంటారు, దీనికి అంతా సెట్ చేయొచ్చు అండ్ తర్వాత పేషెంట్స్ మంచిగా అవుతారు. ఇంకా ఏం ఇంజరీస్ ఉన్నాయి? ఒక్కొక్కసారి పేషెంట్స్కి దెబ్బ తగిలితే లోపల ఈ ముదరస్థి కూడా డ్యామేజ్ అవ్వచ్చు, దానికి కార్టిలేజ్ ఇంజరీ అంటారు. అండ్ అవి ఉంటే కూడా ఎంఆర్ఐలో డిటెక్ట్ చేసేసి, చిన్న ఇంజరీ ఉంటే మనం వదిలేయచ్చు, పెద్ద ఇంజరీ ఉంటే మూల కణాల ద్వారా దానికి కార్టిలేజ్ రిపేర్ కూడా చేయొచ్చు. అండ్ అటువంటి ప్రొసీజర్స్ ఇవన్నీ కామన్గా ఉన్నాయి. కొంచెం పెద్ద వయసు వాళ్ళకి కామన్గా ఎందుకు స్పోర్ట్స్ మెడిసిన్ లాగా ఇంజరీస్ వస్తున్నాయి. కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి జాయింట్లో ప్రెషర్ ఉంటే అరగడం వల్ల ఈ వెన్నపూసకి స్ట్రెయిన్ వచ్చి మెనిస్కల్ టేర్స్ జరుగుతాయి. అండ్ ఇవి డీజనరేటివ్ టేర్స్ అంటారు. డీజనరేటివ్ టేర్స్కి మనము వదిలేయచ్చు, కానీ అది రూట్, ఆ వెన్నపూస వెనకాల్లో టేర్ ఉంటే, పెద్ద టేర్ ఉంటే దానికి మనము రిపేర్ రూట్ అంటారు. ఆ రూట్కి రిపేర్ చేయకపోతే ఇవి ఇంకా అరిగిపోతాయి, తొందరగా అయిపోతాయి. అందుకే దానికి కూడా డిటెక్ట్ చేసి వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా జాయింట్ నార్మల్ ఉంటే ఆర్థ్రోస్కోపీ ద్వారా మనము రిపేర్ చేయొచ్చు. ఇంకా ఏం ప్రొసీజర్స్ ఉన్నాయి? షోల్డర్ ఇంజరీస్ మేము చూస్తున్నాం ఈ టైంలో చాలా కామన్గా జరుగుతున్నాయి. అండ్ ఇవి కూడా ఎందుకు ఉంటాయి? చిన్న వయసులో చాలాసారి పేషెంట్స్ ఆడుకుంటారు. యంగ్ పీపుల్, అథ్లీట్స్, వాళ్ళ బ్యాడ్మింటన్, టెన్నిస్, ఇవి ఓవర్ హెడ్ యాక్టివిటీస్, క్రికెట్, దీని మీద లోడ్ ఉంటే షోల్డర్లో ఇంజరీ జరగచ్చు. షోల్డర్ ఇంజరీ జరిగితే ఎలా ఉంటాయి? ఆ లేబ్రమ్ అని ఒక లైనింగ్ ఉంటుంది షోల్డర్కి, అవి షోల్డర్ జాయింట్కి ఒక ప్లేస్లో పెట్టుకుంటుంది. దానికి
అది చిరిగిపోతే చాలాసారి విన్నారు అది షోల్డర్ డిస్లొకేట్ అవుతుంది. చాలామంది జనాలకి ఇవి మళ్ళీ మళ్ళీ జరిగితే మళ్ళీ బోన్స్లో కూడా డ్యామేజ్ అయిపోయి ఇంకా బాధలు ఉంటాయి. సో దానికి బ్యాంకార్డ్స్ లీజన్ అంటారు. అండ్ చాలా కామన్గా ఓవర్ ఏజ్ అథ్లీట్స్కి పైన లైనింగ్ చిరిగిపోయి దానికి సుపీరియర్ లేబ్రమ్ అంటారు. అండ్ ఇవి మనము ఎక్స్రే ఎంఆర్ఐ ద్వారా డిటెక్ట్ చేసి కీహోల్ సర్జరీ చేసి మంచిగా పేషెంట్కి మంచిగా రిపేర్ చేసుకుంటే పేషెంట్స్కి ఒక నార్మల్ ఫీల్ ఉంటాయి. చేయకపోతే మళ్ళీ మళ్ళీ డిస్లొకేషన్ అవుతాయి, తర్వాత తొందరగా షోల్డర్ అరిగిపోతాయి. ఇంకేం బాధలు ఉన్నాయి షోల్డర్లో కామన్గా? చాలాసారి పేషెంట్స్ వెయిట్ లిఫ్ట్ చేస్తారు, వాళ్ళకి కండరాలు అండ్ బైసెప్స్ అని దానికి టెండన్లో కొంచెం ఇన్ఫ్లమేషన్ ఉన్న నొప్పులు ఉంటాయి. దట్స్ కాల్డ్ ఎస్ టెండినైటిస్. అండ్ దానికి స్ట్రెచ్చింగ్ ద్వారా మంచిగా చేయొచ్చు. ఆ బైసెప్స్ టెండన్ చిరిగిపోతే మళ్ళీ లైఫ్ లాంగ్ చాలా నొప్పులు ఉంటాయి. ఒక్కొక్కసారి దానికి కీహోల్ ద్వారా రిపేర్ చేయొచ్చు. కొంచెం ఎక్కువ వయసు వాళ్ళకి షోల్డర్లో కామన్గా ఏం బాధలు ఉంటాయి? ఎక్కువ వయసులో వాళ్ళకి ఈ ఎస్పెషల్లీ డయాబెటిక్స్కి కండరాల్లో కొంచెం బలం తగ్గిపోతే అవి చిరిగిపోతాయి. దానికి రొటేటర్ కఫ్ అంటారు. అండ్ రొటేటర్ కఫ్ చిరిగిపోతే అది సాధారణంగా రిపేర్ అవ్వదు. దానికి కెమెరా ద్వారా కుట్లు వేసి రిపేర్ చేయాలి. అండ్ ఇవి చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. పేషెంట్స్ ఇవి చేసిన తర్వాత స్పోర్ట్స్ కూడా ఆడుకోవచ్చు. సో స్పోర్టింగ్ ఇంజరీస్ కామన్ ఉన్నాయి. దీనికి సరిగ్గా డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ చేసుకుంటే పేషెంట్స్ మంచిగా ఉంటారు. నెక్స్ట్ దీనికి అవాయిడ్ ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మంచిగా నీళ్ళు తాగాలి. హైడ్రేషన్ ఉంటే టిష్యూస్లో డీజనరేషన్ అవ్వదు. నెక్స్ట్ మనం సరిగా తినాలి, ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి, విటమిన్స్ మంచిగా ఉండాలి. ఇవన్నీ ఆహారం మంచిగా ఉంటే పేషెంట్స్కి ఈ కండరాల్లో మంచిగా బలం ఉంటుంది. ఎప్పుడైనా మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే ఫస్ట్ వార్మప్ చేయాలి అండ్ ఎక్సర్సైజ్ తర్వాత కూల్ డౌన్ చేయాలి. ఇవి చేయకపోతే జాయింట్ మీద ఎక్కువ లోడ్ వచ్చి ఇవి డ్యామేజ్ అవుతాయి. ఆల్సో పేషెంట్స్కి మేము ఏం రికమెండ్ చేస్తున్నామంటే, మీ జాయింట్స్ మీద ఎక్కువ లోడ్ ఉంటే మీరు అగ్రెసివ్గా స్పోర్ట్స్ చేసుకున్నారంటే ఈ జాయింట్కి ప్రొటెక్ట్ చేయడానికి మనము సపోర్ట్స్ వేసుకోవచ్చు. నీస్కి, యాంకిల్స్కి, ఎల్బోస్కి సపోర్ట్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే పేషెంట్స్ మంచిగా ఉంటారు. ఇన్ కేస్ మీకు నొప్పి వస్తున్నానంటే మీరు మీ ఫిజియోథెరపీ సలహా తీసుకోవచ్చు. మీకు ఎక్కువ బాధలు ఉంటే నేను చెప్పినట్లాగా సిమ్టమ్స్ ఉంటే, నొప్పులు ఉన్నాయి, వాపులు ఉన్నాయి, కాలు జారి పడిపోతుంది, లేకపోతే చెయ్యిలో వీక్నెస్ ఉంటే అప్పుడు మీరు మీ డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలి.